ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూములు ఇవ్వాలని బెల్లంపల్లి బజారు పురవీధుల గుండా భిక్షాటన చేస్తున్నామన్న. ఇయో చూస్తుంది, ఇయో భిక్షాటన చేస్తున్నాం. ఎందుకు భిక్షాటన చేస్తున్నారు అని చెప్పేసి పాత్రికేయ మిత్రులు కావచ్చు, ప్రజానికం కావచ్చు ఆలోచిస్తారు. నిన్న ఒక లిస్ట్ వేసిర్రు. ఆ లిస్టులో అనర్హులందరూ ఉన్నారు, అర్హులైన వాళ్ళు తక్కువ ఉన్నది. మళ్ళీ ఒకరికి నిరుపేదకు ఇల్లు ఇవ్వాలంటే సుమారుగా 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళ పిఏలకు, ఎమ్మెల్యే గారి పిఏలకు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఇండ్లు మంజూరు చేస్తున్నారన్న సమాచారం ఉన్నది, పూర్తి వివరంగా ఉన్నది. మరి నిరుపేదలంటేనే బడుగు బలహీన వర్గాలు, అణగారిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు 3 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు తీసుకునే స్తోమత వాళ్ళకు ఉండదు. కాబట్టి ఆ నిరుపేదల పక్షాన భారతీయ జనతా పార్టీ మరి వాళ్ళ పిఏలకు డబ్బులు ఇచ్చేందుకు ఈరోజు భిక్షాటన కార్యక్రమాన్ని తీసుకున్నది. మరి ఈ పిఏలకు డబ్బులే అవసరమని అనుకుంటే మరి ఎమ్మెల్యే గారికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? 2 లక్షలు 3 లక్షలు ఇస్తామని చెప్పేసి ఆ మధ్యలో ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకున్న సందర్భం కూడా ఉన్నదన్న, మీరు అందరికీ తెలిసిన విషయం. అది 3 లక్షలు వసూలు చేద్దాం, ఈజీగా వసూలు అవుతాయి అని చెప్పేసి. మరి ఇటువంటి పరిస్థితి నిరుపేదలకు రావద్దని చెప్పి నిరుపేదల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటూ వాళ్లకు అర్హులైన వారికి ఇల్లులు ఇచ్చేంత వరకు కూడా వాళ్ళ పక్షాన ఉంటూ కొట్లాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ చరిత్రలో ఎక్కడ లేని మరొక సిస్టమ్ ఏం పెట్టారంటే లక్కీ డ్రాలు ఇయరన్నా. ఇక్కడ కూడా నిరుపేదలను గ్రహించి ప్రభుత్వాలు గుర్తించి ఇస్తారు. మామూలుగా వైట్ రేషన్ కార్డు లక్కీ డ్రాలో తీసిన చరిత్రలు ఉన్నాయి ఎక్కడన్నా నిరుపేదలకు? సుమారుగా 160 ఇండ్లకు 108 ఇండ్లు లక్కీ డ్రా ద్వారా తీస్తామని చెప్పేసి ప్రకటించారన్న. సుమారుగా ఇంటికి 2 లక్షలు 3 లక్షల రూపాయలు వసూలు చేసిన 5 కోట్ల కుంభకోణం అన్నా ఏర్పడకుండా, 5 కోట్లు అంటే ఎంతరికైనా 500 లక్షలు. సో మనకు 5 కోట్లు అనేది సింపుల్గా అనిపిస్తుంది. 500 లక్షలను ఒకసారి ఎట్లుంటుందో ఇంత పెద్ద కుంభకోణం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఎమ్మెల్యే గారికి తెలిసే జరుగుతుంది ఇది. వాళ్ళ పిఏలు వసూలు చేస్తున్నది వాస్తవం, ఆయనకు ముట్టిస్తున్నది వాస్తవం. అధికారంలో ఉన్నతమైన వాళ్ళు ఎమ్మెల్యే అయితే బెల్లంపల్లి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతారు అంటే గత ఎమ్మెల్యే కంటే ఎక్కువ వసూలు చేస్తుండే ఈ ఎమ్మెల్యే అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో డబల్ బెడ్రూమ్లు డబ్బులు ఉన్న వాళ్ళకే కాకుండా నిరుపేదలకు ఇవ్వాలని భిక్షాటన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ భిక్షాటన కార్యక్రమం ఎందుకంటే ఎంతసేపు కాంగ్రెస్ వాళ్లకు మాత్రమే ఇందిరమ్మిన్లు డబుల్ బెడ్రూమ్లు, ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్లు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నా గానీ ఏ ఒక్కరికి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నిరుపేదలకైనా ఇందిరమ్మిన్లు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ ఇస్తారనేసి అనుకుంటే ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు. ఇప్పుడు ఇస్తారు అనేసి అంటే లక్కీ డ్రా పద్ధతి అనేది ఒకటి 108 మందిని ఎంపిక చేస్తామనేసి అంటారు. ఆనాడు మార్కెట్ యార్డ్కి సంబంధించి లక్కీ డ్రా తీస్తా అంటే అందులోనే మోసం జరిగింది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లలో మాత్రము మోసాలు జరగాయా? ఎందుకు జరిగాయి? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి కార్యకర్తకి చెందే విధంగానే చూస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా కాంగ్రెస్ కార్యకర్త అయితే అత్త పేరు మీద ఇందిరమ్మిన్లు, కోడల పేరు మీద డబుల్ బెడ్రూమ్లు ఈ విధంగా శాంక్షన్ అయినాయి. ఒక్క నిమిషం అండి, మళ్ళీ కంటిన్యూ చేసుకోండి. అధిగమించాలంటే బీజేపీ ఏం చేస్తుంది, ప్రజలు ఏం చేయాలి, ఆ వివరాలు భారీగా యుద్ధం. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ లో భారతీయ జనతా పార్టీ అనేక నిరసనలలో పాల్గొంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.